ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ చేసిన దాంట్లో అలాగే ప్రజాబాహుళ్యంలో ఉన్నది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా పైనుంచి ఎన్డీఏ ఆశీస్సులు ఉన్నాయి, ముఖ్యంగా మోదీ ఆశీస్సులు ఉన్నాయి. గతంలో ఆయన చేసినటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఇండైరెక్ట్ పొలిటికల్ అసోసియేషన్ అనుకోవచ్చు, అది బిల్లుల రూపంలో ఒకరొకరు మద్దతు. ఈ రోజుకి కూడా సిట్ ఏమీ పూర్తి స్థాయిలో సీరియస్గా చేయటం లేదు. ఇది ఎంత సొఫిస్టికేటెడ్గా చేశారో, ఎంత సైంటిఫిక్గా చేశారో, అంతే సైంటిఫిక్గా అంతే సొఫిస్టికేటెడ్గా విత్ ఫుల్ ప్రూఫ్స్, ఎక్కడా కూడా ఎటువంటి జారిపోవడానికి అవకాశం లేకుండా ఎంక్వైరీ చేస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇది చాలా కూడా పగడ్బందీగా చేశారు, ఎవరు దొరకకుండా చేశారు అని చెప్పేసి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఇది కూడా ఎప్పుడు తేలుతుందంటే పైనుంచి మోదీ ఆశీస్సులు లేనంత వరకే తేలుతుంది. లేదంటే కనుక ఏదో నామకే వాస్తే సిట్ ఎంక్వైరీ కానీ చూడాల్సి వస్తుంది. ఇది మెయిన్ ఎలిగేషన్. వాట్ యు సే? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సిట్ ఎంత సీరియస్ గా ఉంది అని అనేది ఈ మధ్య కాలంలో గత 2 రోజుల వెనక కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తోటి ఒక క్లారిటీ వచ్చిండ. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ఏదో దూకుడిగా ఇదేదో మనకి ఒక్క నిమిషం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్ లో ఉన్నారు, ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మీకు ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి హడావిడి చేసిన తర్వాత గుర్తొచ్చిందా? అంటే మీకంటే సిట్కి అప్పటి వరకు ఆయన లిక్కర్ స్కామ్ లో లేడా? అప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో ఉన్నాడా లేడా అని అంటే అండి, ప్రతిదీ ఆధారాలు ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి సిట్ లో ఉంది. ఎక్కడ ఇప్పుడు మనకు పేరు వచ్చిన వెంటనే డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనం అరెస్ట్ చేయడం అనేది కాదండి. వాళ్ళకి సంబంధించిన ఇదివరకు ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మనకి ప్రాపర్ గా మనం ఒకసారి రిమాండ్ కోరుతున్నాము అని అంటే జడ్జి గారి దగ్గర రిమాండ్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఏది ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ అలిగేషన్స్ తోటి మనం ముందుకెళ్లే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అసలు లేదు. అదే విధంగా చెయ్యాలి అని అనుకుంటే ఈ పాటికి అందరినీ తీసుకొచ్చి లోపల వేసేసుకోవచ్చు. 2 నెలల్లోనే మొత్తం అందరినీ తీసుకొచ్చి ఎవరెవరు యథవేషాలు వేశారు గత 5 సంవత్సరాలు అందరినీ తీసుకొచ్చి లోపల వేయచ్చు. అంటే నేను అడగడానికి కారణం ఏంటి, పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన కొద్దిగా అడవాడి చేస్తే దాని అది జరిగిన వెంటనే జరిగేసరికి ఏమన్నా సడన్ గుర్తొచ్చింది ఆయన పేరు కూడా ఉందని చెప్పేసి? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు అట్లా అనుకుంటే అంబటి రాంబాబు మొన్న బ్యారిగేడ్లు కూడా ఎత్తి పక్కన వేసాడు, అట్లా ఈ పాటికి ఆయన కూడా లోపల ఉండాలి కదా. అది కాదు, మనం ఏంటంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లో వెళ్తున్నాము. వీళ్ళు మాణిక్యం ఠాకూర్ గారు చెప్పినట్లుగా ఒక సిస్టమాటిక్ క్రైమ్ ని ఏడంచెల భద్రత ఎలాగైతే ఉంటుందో అలానే ఒక కొంతమందిని హైర్ చేసుకోవడం, యువతకు ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళని ఒక మనీ హ్యాండ్లింగ్ ఏజెంట్ లాగా తయారు చేసుకొని ఏ విధంగా అయితే ఒకరికి తెలియకుండా ఒకరికి, ఇదివరకు కూడా మనం 2-3 డిబేట్స్ లో ఇదే టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడా కూడా 1 and 2 చేసేది 3rd మెంబర్ కి తెలీదు, 2 and 3 చేసేది 1 కి 4 కి తెలీదు. ఆ విధంగా పకడ్బందీగా చేసిన ట్రాన్సాక్షన్స్ లో యూత్ ని ఇన్వాల్వ్ చేశారు అని అనేది ముమ్మాటికి నిజం. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఎవరెవరి పాత్ర ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఎవరెవరిదైతే పాత్ర కన్ఫర్మ్ అనేది తేలుతుందో ఆ తర్వాత మాత్రమే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం, తద్వారా అక్కడతోటి ఎండ్ అయిందా లేక ఇంకా ముందు ఎవరన్నా ఉన్నారా లేక వాళ్ళకి తెలిసింది ఏంది అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అవి కరెక్టా తప్ప లేక వీళ్ళు మళ్ళీ సిట్ ని తప్పుదోవ పట్టించడానికి ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని పలు కోణాల్లో ఇంటర్నల్ గా విచారణ జరుపుకున్న తర్వాత ఒక స్టెప్స్ వేయడం జరుగుతుంది. ఏదో ఆషామాషిగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగట్లేదు, సిట్ లో ప్రాపర్ గానే వెళ్తుంది మొత్తం.